జనసేన పార్టీలోకి చేరారట జీవితా రాజశేఖర్ జనసేన పార్టీలోకి చేరినట్టుగా తాజా సమాచారం. సో, తెలుగుదేశం పార్టీలోకి అలాగే ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి అసలు ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలోకి చేరడానికి ఎప్పుడు జీవితా రాజశేఖర్ ముందడుగేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికారంలో ఉండడం చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు వైసీపీ పార్టీలోకున్న తమకే రకమైన ప్రయోజనం లేదు. పదవులు ఇస్తారనుకుంటే వాళ్ళు పట్టించుకోవడం కూడా మానేశారు. అందుకే అధికారం కూడా ముగిసిపోతోంది. ఈ రేంజ్‌లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలుస్తుంది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది రాజశేఖర్ జీవితకి. వాళ్ళు కావాలని కంప్లెయింట్లు చేస్తారు గానీ, ఆ తర్వాత పనులుంటే చిరంజీవి గారిని వెళ్లి కలుస్తారు. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళేం మాట్లాడతారో ఆళ్ళకే తెలీదని జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు తాజాగా ఈ అద్భుతమైనటువంటి జంట జనసేన పార్టీలోకొచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకొస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు కాబట్టే పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారట. సో, జీవిత రాజశేఖర్ జనసేన పార్టీలోకి చేరినట్టుగా తాజాగా సమాచారం. ప్రస్తుతం వీళ్ళు ఈ పార్టీలో ఎంతకాలం ఉంటారనేది తెలీదు గానీ, ప్రస్తుతం పవన్ పార్టీలో చేరడంతో వైసీపీకి షాకే. అసలే వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న జగన్ తెలుగుదేశం పార్టీకి వస్తున్న పాపులారిటీని చూసే కలవరపడుతుంటే, ఇప్పుడు జనసేనాని పవన్ కూడా తన సైన్యాన్ని పెంచుకుంటడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి షాకులు ముందు ముందు భారీగా తగలబోతోంది. చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా పవన్ కి బహిరంగంగానే మద్దతు తెలిపి పార్టీలోకి రావాలనుకుంటున్నట్టుగా సమాచారం.